రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో పాస్టర్ జి శామ్యూల్ మోజెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జి శామ్యూల్ మోజెస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చర్చ్లో సండే స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మోజెస్ మాట్లాడుతూ, రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు. ఆ ప్రభువు దయ వలనే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతుందని అన్నారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమలా షహీరా క్రిస్మస్ కేకును పంపిణీ చేశారు. రాజమండ్రి సిటిజన్స్ అందరికి కూడా రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షంగా క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు కేంద్రిత క్రిస్మస్గా క్రీస్తును ఆరాధించాలనే ఉద్దేశంతో ఆర్భాటాలకు కోలాహలాలకు పోకుండా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తు జననము ప్రపంచానికి ఒక శుభాన్ని తీసుకొచ్చింది. ఆ శుభం ఏంటంటే పాపంలో మునిగిపోతున్నటువంటి మానవాళిని పాప ప్రక్షాళన చేయడానికి శిలువ మ్రానుపై చనిపోయి పరిశుద్ధమైన రక్తాన్ని చెందించడానికి ప్రభువు పుట్టి ఉన్నాడు. ప్రభువు పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు కనుక ఆయనలో ఆయన జీవించినంత కాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు కూడా పాపరహితుడిగానే ఆయన జీవించారు. మనుషులందరూ పాపరహితంగా ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అయితే మనుష్యులు మొదటి నుంచి కూడా పాపంలో పడి తరతరాలుగా దాని యొక్క ఉచ్చులో ఉండిపోయి ఉన్నారు. కనుకనే మానవులు తమ పాపాన్ని వారు కడుక్కోలేరు కాబట్టి దేవుడు పాపాలని ప్రక్షాళన చేయడానికి యేసుని రక్తం ద్వారా ప్రక్షాళన చేయడం ద్వారా ఆయనను ఈ లోకానికి పంపించారు.